హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచర్ల. ఏంటి వెడ్డింగ్ కార్డ్స్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? వెడ్డింగ్ కార్డ్స్ ఎవరు పాడేయకండి. పాడేయకోకుండా ఒక చిన్న ఐడియాతో, మంచి సూపర్ ఐడియాతో మీ ముందుకు వస్తున్నానండి. వెడ్డింగ్ కార్డ్స్ తీసుకుంటాము, మ్యారేజ్కి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్ట్ ఇవ్వాలంటే మనీ గిఫ్ట్ కవర్లో పెట్టి ఇవ్వాలి. మనీ గిఫ్ట్ కవర్లో పెట్టి ఎలా ఇవ్వాలి, గిఫ్ట్ కవర్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దాం. ఐడియా బాగుందా? చూసేద్దామా ఎలా తయారు చేయాలో? ముందుగా వెడ్డింగ్ కార్డ్ని ఓపెన్ చేసేసి మధ్యలోకి కట్ చేసుకోవాలండి. మనకి ఎంట్రన్స్ సరిపోతుంది. ఎంట్రన్స్లో అయితే ఫస్ట్ మెయిన్ దాంట్లో డిజైన్ ఉంటుంది కాబట్టి అలా చేసుకోవాలి. కొంచెం పైన కొంచెం ఫోల్డ్ చేసుకోండి. కింద 3/4 ఒక 3/4 ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇది క్లోజ్ చేయడానికి, అది కరెక్ట్గా ఉండడానికి మనకి ఐడియా ఉంటుంది. ఇలా క్లోజ్ చేసుకున్నాక కొంచెం ఎడ్జెస్ కొంచెం కొంచెం కట్ చేసి 4 వైపులా, మళ్ళీ తర్వాత కొంచెం క్రాస్ కట్ చేస్తే మనకు ఫోల్డింగ్కి ఈజీగా ఉండేటట్టు కొంచెం క్రాస్ కట్ చేయాలి. 4 వైపులా క్రాస్ కట్ చేసి ఎంత క్రాస్ కట్ చేసామో అంత ఫోల్డ్ చేయాలి. 2 వైపులా జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి. అన్నీ అట్టలే కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోతాయి. ఇప్పుడు 3/4లో ఉన్న పేపర్ని మడిచేసి ఎక్స్ట్రా ఉన్నవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక పైన పెట్టేది కూడా ఎక్స్ట్రా ఉంటుంది, దాన్ని కూడా కట్ చేసుకొని పైన ఉన్న ఎక్స్ట్రా దాన్ని కొంచెం చిన్నగా షేప్ తీస్తే క్లోజ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం గమ్ అంటించేసేసుకుంటే అండి గిఫ్ట్ ప్యాక్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా గిఫ్ట్ కవర్ రెడీ అయిపోయింది. ఇక నుంచి ఎవరో కూడా వెడ్డింగ్ కార్డ్స్ని పడేయకండి. ఎలా ఉంది చూడండి, మనీ పెట్టుకున్నా కూడా ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది. చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఇంకో గిఫ్ట్ కవర్ ఎలా తయారు చేయాలో చూడండి. ఈ కార్డుని ఎలా కూడా కట్ చేయలేదు, ఫోల్డ్ చేయలేదండి. కట్ చేయకోకుండా మనం 3/4 పైన 1 ఇంచు కట్ చేసి ఫోల్డ్ చేసేసుకొని చుట్టూ ఎడ్జెస్ గమ్మతికిచ్చేసి పైన ఉన్న 1 ఇంచ్ షేప్ తీసేసుకుంటే గిఫ్ట్ కవర్ రెడీ. నేను చేసిన గిఫ్ట్ కవర్స్ ఒకసారి చూసేయండి ఎలా ఉన్నాయి. ఒక్క కార్డు కూడా వేస్ట్ చేయకుండా గిఫ్ట్ కవర్ రెడీ చేశాను. ఇలా పెద్దగా ఉంటేనేమో 500 రూపీస్ నోటు వెడల్పుగా పెట్టుకోవచ్చు. ఇలా ఒక స్టైల్. చిన్నగా ఉన్న కార్డ్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి, వెడ్డింగ్ కార్డు గణపతి విగ్రహం ఉన్న అది కూడా ఒక స్టైల్ లాగా ఉంది చూడండి. ఇది వచ్చేసి వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉందండి. అది కూడా కార్డు చాలా నీట్గా వచ్చింది. దీనికి క్లోజ్ చేసి వేసుకోవచ్చు. బాగుంది. ఈ కార్డ్ వచ్చేసి నేను అటు ఇటు జాయింట్ కట్ చేయకుండా చేసిన కార్డ్ అండి. జాయింట్ చేసి ఫోల్డ్ చేసింది. ఇది కూడా పెద్దగానే ఉంది కాబట్టి రూపీ నోటు వెడల్పుగా పెట్టేసేసుకోవచ్చు. ఇది ఒక స్టైల్. ఎలా అన్నా అలా కట్ చేసేసుకోవచ్చు అండి. ఈ కార్డు కూడా చాలా నీట్గా ఉందండి. అసలు చాలా బాగా నచ్చింది. చూడడానికి కూడా మంచి లుక్ ఉంది. అలా మనము మన పేరు రాసేసుకొని, మన ఊరు పేరు రాసేసుకొని కార్డు గిఫ్ట్ ఇచ్చేసేయడమే. ఎలా ఉంది? నచ్చిందా వీడియో? ఇప్పటి నుంచి మీరు కూడా కార్డ్స్ పడేయకుండా గిఫ్ట్ కార్డ్ రెడీ చేసేసి గిఫ్ట్ ఇచ్చేసేయండి. మరి నచ్చిన తర్వాత మీరు చేయవలసిందల్లా ఏంటి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్.